ప్రేమ గారితో హ్యాపీగా ఆమె ఓన్ డ్రైవ్ చేసుకుంటూ నన్ను వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు. చూడండి ఎంత బాగుందో మేడం. ఈ అట్మాస్ఫియర్ని ఎక్కడ చూడలేదు హైదరాబాద్లో. ఒక స్టార్ హీరోయిన్ అయ్యుండి కూడా ఇంత లైవ్లీగా బా చూడండి, గేదెలు ఇటు కుక్కలు. సో తనే ఓన్ డ్రైవ్ చేసుకుంటూ ఇంత దూరం తీసుకొచ్చారు. అంత డిస్టర్బెన్స్ ఎవరు ఫ్యాన్స్ కూడా తెలియదు ఐఎమ్ హియర్ అండ్ స్టే హియర్ అని. ఓకే, సో తెలుగులో సూపర్ డూపర్ హిట్స్ ఎన్నో చేశారు, బట్ కన్నడలో మీరు స్టార్ హీరోయిన్. శివరాజ్ కుమార్ గారు, విష్ణువర్ధన్ గారు, ఉపేంద్ర గారు, రమేష్ అరవింద్ గారు, ఆల్మోస్ట్ అందరు హీరోస్తో బిగ్గెస్ట్ హిట్స్ ఉన్నాయి. అలాంటి ఒక హీరోయిన్ ఇలా సింపుల్ గా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎవరైనా? అంటే ఐ హావ్ టు బి ఎవ్రీ టైమ్ ఐ కాంట్ టు బి అంటే కెమెరా ముందు వస్తే నేను ఒక ఆర్టిస్ట్ అంతే. ఐఎమ్ నాట్ థింకింగ్ ఐఎమ్ ఎ స్టార్ ఇలా కాదు. సో మై మమ్మీ అలాగ నేర్పించారు, బికాజ్ ఆ ఫీలింగ్ ఇంట్లో కూడా వచ్చేస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు బి లైక్ దాట్. ఎప్పుడు మీరు న్యాచురల్ సింప్లిసిటీ ఉంటే దేనికైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్స్ కూడా చేయొచ్చు, డౌన్కు చేయొచ్చు. ఎప్పుడు మీరు అలాగే ఉండరు, అంటే పైనే ఉంటారు కదా కొంతమంది. సో దట్ ఈస్ నాట్ పైన కాదు, ఇంకా పైన. దట్ ఈస్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆ యాటిట్యూడ్ వచ్చేస్తే మీకు దేంట్లో కూడా అడ్జస్ట్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది. దట్స్ వాట్ ఐ ఫీల్, యు నో. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే చిన్న కొంచెం ఒక 2 movies 3 movies కొంచెం హిట్ అయితేనే నాకేంటి అనే పొజిషన్ లో ఉన్న ఈ జనరేషన్ లో, అలాంటిది మీరు అన్ని 90s లో 2000s లో అసలు బిగ్గెస్ట్ హిట్స్ మీ మూవీస్ కూడా. ఐ హావ్ సీన్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ మై లైఫ్. ఎప్పుడు కష్టపడితే కూడా ఆ సినిమా ఆడట్లేదు, ఎప్పుడు ఈజీగా రిలాక్స్ చేస్తాను కూడా ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ అయిపోతుంది. దిస్ ఇస్ వాట్ ఐ యూస్ టు థింక్. అలా ఇంత కష్టపడ్డాను నేను, నాకు అస్సలు కూడా ఇది లేదే, ఒక జనం కూడా అప్రిసియేషన్ లేదు కదా అని. దెన్ ఎప్పుడు నేను ఐ థాట్ ఆఫ్ డూయింగ్ రిలాక్సేషన్, అలాగా సినిమా చేద్దాం ఎలాగని, అది బిగ్గెస్ట్ హిట్ అయింది. అది సూపర్. వెళ్ళామా మన ఇంట్లోకి ఒకసారి? ఒకసారి ప్రేమ గారి ఇంటికి వెళ్తున్నాం, ప్రేమ గారితోనే. సో నిజంగా నాకు మై డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పుకోవచ్చు ఈరోజు. వెరీ సింపుల్ హౌస్. వావ్. సి మేడం, ఈ గార్డెనింగ్ అంతా మీరేనా? మై మామ్ లుక్. అవునా? వావ్. ఏంటి ఈ చెట్లు స్పెషల్ ఏమైనా ఉందా వీనికి? షీ లవ్స్ ప్లాంటింగ్. ఓకే, చాలా ఇష్టం మమ్మీకి. సూపర్. సో ఈ రోజంతా రచ్చే అనమాట ప్రేమ గారి ఇంట్లో. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? సూపర్. సో సేమ్ ప్రేమ గారు ప్రింట్ మమ్మీ. అవునా? ఓ, మీ బ్రదర్? మై బ్రదర్ రంజీకి క్రికెట్ అయ్యప్ప గారు. ఓకే, ఎస్. సో ఇది ప్రేమ గారి ఫ్యామిలీ. యా, దిస్ ఈజ్ అవర్ కూర్గ్. దిస్ శారీ ఇది మా ఎంగేజ్మెంట్ లో ట్రెడిషనల్. ఓకే, కంపల్సరీ వేర్ చేయాలి ఇది. సో రంజీకి క్రికెట్ ఆడారు కదా అయ్యప్ప గారు, ప్రేమ గారి ఓన్ బ్రదర్ అన్నమాట. ఓనే కదా? ఇప్పుడు ఇలా ఉన్నారన్నమాట అయ్యప్ప గారు. ఈ కొన్ని మొమెంటస్ ప్రేమ గారిని అప్పుల్లో ఇలా చూసాం మేము బాగా. సేమ్, అసలు చేంజ్ అవ్వలేదు ఎక్కడ. నో చేంజెస్. ఓకే, ఇది ఏ మూవీ మేడం? యాక్చువల్లీ ఇక్కడ ఇచ్చారు నా కన్నడ రాజ్యోత్సవం అని, అప్పుడు ఇచ్చారు. మై అవార్డ్స్ అన్ని ఊర్లో సొంత ఇంట్లో. చాలా బాగుంది హౌస్ ఇక్కడ కూడా. బెంగళూరు హౌస్ కూడా వెరీ ప్లెజెంట్ గా ఉంటుంది, నో డిస్టర్బెన్స్. ఐ కీప్ వాచింగ్ మూవీ నెట్ఫ్లిక్స్ అలాగా. ఓకే, తెలుగు కూడా చూస్తుంటారా? యా చాలా చూస్తాను నేను తెలుగులో. ఉప్పిన సంథింగ్. ఉప్పిన, చిరంజీవి గారి అల్లుడు వైష్ణవ్ తేజ్. RRR. ఇప్పుడు ఆస్కార్ వచ్చింది. ఆల్మోస్ట్ తెలుగు మూవీస్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు రీసెంట్ గా ఎలిఫెంట్ విస్పర్స్ అని చూసాను, ఆస్కార్ వచ్చిందని. అండ్ ఐ వెంట్ టు RR థియేటర్కి వెళ్ళి చూసాను మా ఫ్రెండ్స్ అని. ఓకే, సో నైస్ మూవీ. సూపర్. మై మామ్ సెలెక్టెడ్ ఇది. అవునా? యా షీ ఓన్లీ సెలెక్ట్స్ ఎవ్రీథింగ్.
ఓ సో నాకు కాఫీ పెట్టడం రాదు, ప్రేమ గారు ఈరోజు కాఫీ పెట్టడం నేర్పిస్తారు నాకు. ఫస్ట్ ఏం చేయాలి మేడం? పాలు వేడి చేయాలి. సో డికాషన్ ఇస్ రెడీ. పాలు వేడి చేయాలంట. ఓకే. ఓ డికాషన్ దాంట్లో వేసేయాలంటే. డికాషన్ రెడీ ఉంది, దాంట్లో వేసేస్తాను. ఓ అది అంతే రెడీ వేసేసి కంప్లీట్గా కలిపేయడం ఇంకా. ఇది ఆవు పాలా? నందిని పాలు. ఓ ఓకే ఓకే. కుకింగ్ చేస్తుంటారా మీరు బాగా? యా, ఇఫ్ ఐ గెట్ ఎ మూడ్, చాలా మంచి మూడ్ ఉంటే దెన్ ఐల్ కమ్ అండ్ కుక్. అదర్వైజ్ మై మామ్ షీ డోంట్ లైక్ యూట్యూబ్ కుకింగ్ ఇష్టం లేదు. తనే రెగ్యులర్ ఆవిడే కిచెన్ అన్ని ఆవిడే. ఏ డిష్ ఎక్కువ బాగా చేస్తారు? షీ లవ్ మటన్ అండ్ చికెన్, ఫిష్. ఓకే. బట్ ఐ లవ్ వెజిటేరియన్ ఫుడ్. మీకు ఎక్కువ వెజిటేరియన్ ఇష్టం బాగా? మమ్మీకి నాన్ వెజిటేరియన్. అయితే మీరు 2 కిచెన్లు పెట్టుకోండి ఇంట్లో. మమ్మీకి ఒక కిచెన్, మీకు ఒక కిచెన్. సో నాకు చాలా ఇష్టమైనవన్నీ ఇంట్లోనే ఉన్నాయి. మ్యాంగోస్ కూడా. ఇప్పుడు సీజన్ కదా, సో షీ లవ్స్ మ్యాంగోస్. డాడీ కదా మేడం? హి ఇస్ మై డాడీ. ఓకే. సో ప్రేమ గారి డాడీ నిజంగా వాళ్ళ మదర్ చెప్పారు ఇంతకు ముందు వాళ్ళ డాడీ లాగా ఉంటారు. డాడీ ఏం చేస్తుంటారు మేడం? డాడీ యూస్ టు వర్క్ ఇన్ కర్ణాటక టూరిజంలో. హీ వాజ్ అ డ్రైవర్. సో నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. సూపర్. సో కంప్లీట్ ఫ్యామిలీ అంతా. మీకు బ్రదర్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. బికాజ్ హీ ఈజ్ ద లాస్ట్ పర్సన్ కదా. సో అండ్ ప్యాంపర్ చాలా ఎక్కువ అతను. ఓకే. ఆయన వైఫ్ ఆవిడ. 2 sisters మీరు మొత్తం? వన్ నా చెల్లి షీజ్ ఇన్ దుబాయ్. అదే 2 sisters 1 brother. ఇప్పుడు అయ్యప్ప గారు ఏం చేస్తున్నారు? హీఈస్ వర్కింగ్ ఇన్ కెనరా బ్యాంక్ లో. ఓకే. ఎంజీ రోడ్ కెనరా బ్యాంక్ లో అక్కడ వర్క్ చేసుకుంటూ క్రికెట్ కేసీకి వెళ్తుంటాడు. కోచర్ అయ్యాడు, రంజీ ఆడాడు, ఆల్ ఇంటర్నేషనల్ గేమ్స్ అని ఆడాడు. మేడం మీకు ఇంట్లో బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటి? ప్లేస్ పైన అంటే నెట్ఫ్లిక్స్ ఎక్కువ సినిమాలు చూస్తుంటారు. నేను నా వరల్డ్లో ఉంటాను నేను యాక్చువల్లీ. మమ్మీకి తెలుసు నా మూడ్ ఎలాగా అని. షీ కీప్స్ టెలింగ్ ఇప్పుడు మూడ్ లేదు అది వదిలేయండి. సో కుకింగ్ ఏమైనా పెట్టేస్తే పైన సినిమా చూస్తుంటే అక్కడే వెళ్ళిపోతాను నేను. అన్ని వచ్చిన తర్వాత అరుస్తుంటారు మమ్మీ, చూడలేదా అలా చెప్పి వెళ్ళాను నన్ను మర్చిపోతావు అలాగని. అంటే ఆ సినిమా బాగుంటే అలాగా డీప్గా వెళ్ళిపోతాను. సో సూపర్. నేను అప్పుడు ఆలోచిస్తాను మనం ఉండేటప్పుడు ఇలాంటి క్యారెక్టర్ రాలేదే. కాదు మీరు మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాం మేము తెలుగులో. మీరు శుభ్రంగా అసలుకి ఆంధ్రాకి వచ్చేయండి, హైదరాబాద్కి వచ్చేయండి. ఎన్ని మూవీస్ మీకోసం రెడీగా ఉన్నాయి అక్కడ. మెనీ పీపుల్ ఆర్ కాలింగ్. బట్ నాకు మంచి క్యారెక్టర్ అలాంటి ఛాలెంజింగ్ 1 day 2 day 3 day అడుగుతున్నారు. సో ఐ డోంట్ ఫీల్ లైక్ టు వర్క్ లైక్ దాట్. మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేయాలి. ఇట్ షుడ్ బి ఛాలెంజింగ్. వచ్చేటప్పుడు కూడా ఐ షుడ్ ఫీల్ హ్యాపీ. ఓకే ఐ హావ్ డన్ సంథింగ్. మంచి క్యారెక్టర్ చేశాను అని డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే అలాంటి మూవీస్ చేశారు కాబట్టి. వి యూస్ టు వర్క్ దేవి సినిమాలో till 4 o'clock 5 o'clock అలాగా సినిమా చేసేవాళ్ళు. ఐ నీడ్ ఎ రెస్ట్ ఫర్ సమ్ టైమ్స్ బికాస్ నా వేరే జగత్తే చూడలేదు నేను. సో సినిమా మేకప్ ఇంటికి రా ఇదే చేసేదాన్ని. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ అదర్ దాన్ దిస్ అని అనుకున్నాను. కొద్దిగా బ్రేక్ తీసుకున్నాను. బట్ అలా కష్టపడ్డారు కాబట్టే ఇంకొక 20 years అయినా కానీ దేవి ప్రేమ అంటే ఎవరు మర్చిపోరు. ఓన్లీ స్నేక్ అలా వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా టీవీలో వేస్తే ఆ సినిమాని ఇలా చూస్తాం మేము అసలుకి. ఈవెన్ ఐ కీప్ వాచింగ్ జెమినీలో అవును జెమినీలో వేస్తారు. ఐ యూస్ టు వాచ్ దట్ మూవీ. ఇంకా అలాగే ఉంది కదా. ఇప్పుడు కూడా ఓం చూస్తుంటాను, దేవి, మెనీ ఫిల్మ్స్. మీ అండ్ సౌందర్య వన్ ఫిల్మ్ డిడ్. అవును. అప్తమిత్ర అని. That was the biggest hit. ధర్మచక్రం. ఎలాంటి ఫిలిమ్స్ తీశారు మీరు? My mom keeps watching that songs. సొగసు చూడ అలాంటి సాంగ్స్ అని ఇప్పుడు బోర్ కొడుతుంటే ఆ సాంగ్ వింటూనే ఉంటారు. అండ్ ఐ సా ద వ్యూవర్స్ చాలా మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ దే లైక్ ద సాంగ్. తర్వాత డి తీశారు. డి కుట్టిచ్చు శ్రీహరి గారి ఫాదర్. నేను ఎప్పుడు చూడలేదు అది అంత పెద్ద హిట్ అవుతుంది. చాలా పెద్ద హిట్. యా ట్రూ. ఒక సింపుల్ థ్రెడ్ అది చాలా పెద్ద హిట్ అయింది. మేడం దేవిలో మీరు ఒక లుక్ చూస్తారు చూడండి ప్రతిసారి
అదొకసారి ఆడియన్స్ చూపించండి. అది బికాజ్ అది లెన్స్ ఉండేది, కళ్ళతోనే చంపేశారు. యా లెన్స్ బాగా ఎర్ర పడిపోయి, లెన్స్ వేసుకోవడానికి తెలీదు నాకు. సో మై మేకప్ మ్యాన్ యూస్ టు డూ దాట్, అన్నీ వాష్ చేసి కడిగేసి అలా కన్నీ రెడ్ అయిపోయేది. అండ్ ఈవెన్ దేవిపుత్రుడులో ఫుల్ కళ్ళంతా ఇన్ఫెక్షన్ అయింది. అండ్ కొడిరమ్మకృష్ణ గారు చెప్పారు, ప్లీజ్ అలాగే రా నువ్వు, నాకు అలాంటిదే కావాలి, నాకు షార్ట్ అలాగే ఉండాలి. నేను చెప్పాను ఫుల్ రెడ్ ఎర్ర పడింది సార్, అవదు అని చెప్పాను. దెన్ ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డ్రాప్ తీసుకెళ్ళి వెళ్ళి డ్రాప్స్ వేసి మళ్ళీ నైట్ అంతా 4 o'clock దాకా షూటింగ్ చేశాను. ఇంకా రెడ్ అయిపోయింది కళ్ళంతా. అలా చేశారు కాబట్టి ఆ ఫిలిమ్స్ ని ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. యా ద క్లైమాక్స్ ఐ నెవర్ థాట్ ఇలాంటివి వస్తుంది అని, బికాస్ అలా రావాలి నాకు అని చెప్పారు. వెళ్ళి నైట్ వెళ్ళి కూర్చొని 4 o'clock వచ్చింది ఆ షాట్. సూపర్. నిజంగా 95లో ప్రేమ గారు ఇండస్ట్రీకి వచ్చారు. 23 years అయినా కానీ ఇప్పటికీ పీపుల్ దే నెవర్ ఫర్గెట్ హర్ నేమ్. ప్రేమ అంటే ఒక బ్రాండ్. నిజంగా అంత ప్రేమ ఉంది ఆమె దగ్గర కూడా. సో బెంగళూరు వచ్చామని చెప్పగానే వాళ్ళ ఇంటికి రెడ్ కార్పెట్ వేసి పిలిచారు. తనే ఓన్ డ్రైవ్ చేసుకుంటూ నన్ను పికప్ చేసుకొని మరి. నిజంగా థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సార్, మై ప్లెజర్. ఎందుకంటే ఒక స్టార్ హీరోయిన్ ఎలా ఉంటారో ఏంటో ఎంత ఏదేదో అనుకున్నాను నేను ఫ్లైట్లో వచ్చేటప్పుడు. బట్ అది ఏం లేదు, సింపుల్ లివింగ్ నాకు చాలా ఇష్టం, మా మమ్మీకి ఇష్టం. అందుకని నేను నా ఓన్గానే అన్ని పనులు చేసుకుంటానని హ్యాపీగా. ఇది అందరికీ ఆ హ్యాపీనెస్ ఉండదు. ఎవరో ఒకరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళ పని చేయకపోతే మన కోపం వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది, షుగర్లు వచ్చేస్తాయి తొందరగా అన్నీ. బట్ మన పని మనం చేసుకుంటుంటే హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఏం కావాలి, ఒక స్లీప్ మంచిగా ఉండాలి, రిలాక్సేషన్ ఉండాలి, హ్యాపీ లైఫ్ ఉండాలి, అన్నీ ఉంటుంది. మన బయటికి రావడానికి కష్టం పడుతున్నాం అంతే. అంటే ఈ వస్తువులు వస్తే నాకు హ్యాపీ ఫీల్ అవుతాను, ఇది చేస్తే హ్యాపీ ఫీల్, అది కాదు. మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటే అదన్నీ ఆటోమేటిక్గా మెరాకిల్గా వచ్చేస్తుంది. నిజంగా 95లో ఎంట్రీ ఇచ్చిన ప్రేమ గారు అంచెలంచెలుగా ఎదుక్కుంటూ ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇంత దూరం రావడమే కాకుండా తను చేసిన సినిమాలు ఎప్పటికి కూడా మర్చిపోయే విధంగా కాకుండా ది బెస్ట్ బిగ్గెస్ట్ హిట్స్ తెలుగులో కూడా ఇచ్చారు. అండ్ కన్నడలో చెప్పే పని లేదు, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ స్టార్ హీరోయిన్. కన్నడ వాళ్ళకి ఈమె ఎలా అంటే ఒక దేవత లాగా. సో రాయలసీమ రామన్న చౌదరిలో గుర్తుందా? దట్ వాజ్ అది చాలా కష్టపడ్డాను. ఎందుకంటే మోహన్ బాబు ఎదురుగు నించోవాలంటే చాలా కష్టం. లిటరలీ ఐ వాజ్ షివరింగ్. She saw the movie. రాయలసీమ రామన్న చౌదరి. He used to explain, సురేష్ కృష్ణ గారు ఇలా రావాలి నెగిటివ్ క్యారెక్టర్, నెగిటివ్ సినిమా ఫస్ట్ చేస్తున్నాను. అండ్ దట్ టు మోహన్ బాబు గారికి ఆపోజిట్ క్యారెక్టర్. దట్ వాజ్ రియల్లీ టెరిబుల్. ఇప్పుడు కూడా బూస్ బాంబ్ వస్తుంది సీరియస్లీ. ఆయన కన్నులో అంటే నేను అయిపోతాను అంటే కూడా నాకు ఛాలెంజ్ అది. నించొని చేయాలంటే ఇట్ వాజ్ అ ఛాలెంజ్. స్టిల్ పీపుల్ ఆర్ రిమెంబరింగ్ రాయలసీమ రామన్న చౌదరి. ఎందుకంటే రజనీకాంత్ రాశారు కదా సినిమా స్క్రిప్ట్. అవును, మీకు ఆ రాయలసీమ రామన్న చౌదరిలో గుర్తున్న నేము నాగశిరీష? ఏమో తెలియదు, నిజంగా తెలియదు. నాగశిరీష ఐ థింక్, నాకు గుర్తుంది. అమ్మ బాగా ఫాలో ఎప్పుడు విష్ణు కూడా అదే చెప్తూ ఉంటారు ఎప్పుడు కలిస్తే కూడా, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ రాయలసీమ రామన్న చౌదరి. మీ నాన్నగారితో చేసేటప్పుడు నాకే తెలిసింది అది. బట్ చేస్తుంది అది మోహన్ బాబు చూసేటప్పుడే చేస్తుంది. అవునా? బికాస్ దే యూస్ టు టెల్ సురేష్ కృష్ణ గారు, ఇట్ ఈస్ అ వెరీ ఛాలెంజింగ్ సినిమా ఇది, నువ్వు అలా రావాలి, నాకు అలా కావాలి. చాలా పవర్ఫుల్ రోల్. యా బట్ ఐ రియలీ లక్కీ, ఎందుకంటే అంతంత మంచి డైరెక్టర్ నాకు దొరికారు. ఐఎమ్ రియలీ లక్కీ. నిజంగా మీరు కొంచెం తెలుగులో టచ్ తగ్గిపోయింది, కానీ తెలుగులో టచ్ ఉంటుంటే శివగామి క్యారెక్టర్ లాంటి వాటికి కూడా బాగా సూట్ అవుతారు. దే యూస్ టు టెల్ మీ అది. ఎందుకంటే ఆ హైట్ వెయిట్. ఈవెన్ ఏదో సినిమా చేశారు శెట్టి, హూ ఇస్ దట్, హర్ నేమ్
అనుష్క శెట్టి, ఆ సినిమా ఏదేది చేశారు కదా అరుంధతి. అప్పుడు కూడా కోటి రామకృష్ణ గారు కథ నాకు చెప్పేవారు, ఓ నీకు అలా భలే క్యారెక్టర్ బాగుంటుంది, ఓకే. నువ్వు చేస్తావు అని. చూద్దాం సార్, డేట్స్ ఎలా కల్పిస్తుందో చూద్దాం. ఓ లేకపోతే అరుంధతి మీరు చేయాల్సింది. ఐ వుడ్ హావ్ డన్ దట్. ఓకే. యూస్ టు టెల్ మంచి క్యారెక్టర్ అది అని సార్. బట్ మీకు దేవి దట్ వాస్ లైఫ్ లో మర్చిపోలేను సార్. బిగ్గెస్ట్ ఓ మై గాడ్. సో కాఫీ తాగుతూ కూర్చున్నాము, పైకి వెళ్ళి ఇంకా చాలా మాట్లాడుకోవాలంటే